ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమీక్షలు స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఆగస్టు 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెల 18 జరుగుతాయి. ఈసారి కూడా లైవ్ టెలికాస్ట్ ఉండదు, గమనించండి. యథావిధిగా హోమాలే జరుగుతాయి. అలాగే ఎవరైనా వ్యక్తిగత జాతక పరిశీలన కోసం సంప్రదించాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ సంప్రదించవచ్చు. అలాగే జాతకం లేని వాళ్ళు టారో రీడింగ్ కోసం కూడా సంప్రదించవచ్చు. మీరు ఫోన్లో కానీ పర్సనల్ కావచ్చు, కానీ కలవచ్చు. మన పీఠంలోనూ మీ వీలు బట్టి చేయవచ్చు. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. ది వరల్డ్ కార్డు తీసుకుందాం. పేజ్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. ఏస్ ఆఫ్ సోర్డ్స్ బాగుంటుంది. అనుకూలమైన కాలం, కార్యసిద్ధి ఉంటుంది. సక్సెస్ కోసం ఏం చేయాలో అన్నీ మీరు చేస్తారు. పూర్తి అనుకూలత ఉంటుంది. మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు, చికాకులు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మాట జారి అనవసరంగా అధికారాన్ని ప్రదర్శించి డామినేట్ చేసే ప్రయత్నం చేస్తే కొంచెం ఎదురు దెబ్బలు తగులుతాయి. అలాగే డబ్బు కూడా మితిమీరి ఖర్చు పెట్టడం మూలంగా ఒక్కొక్క సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ 15 రోజులు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా 20వ తారీఖు తర్వాత సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. సమస్యలు ఎన్నున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా ఏమున్నప్పటికి కూడా మీదైన శైలిలో మీరు దాన్ని ఎదుర్కొని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. గౌరవం పొందుతారు. పొందిన గౌరవాన్ని నిలబెట్టుకోవడం, కాపాడుకోవడం ముఖ్యం. అది మర్చిపోకుండా ఉండండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 2 ఆఫ్ కప్స్, ప్రజెంట్ 7 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ డెత్. డెత్ కార్డు తీసుకోవాలి. కింగ్ ఆఫ్ కప్స్ బాగానే ఉంది. మీ పాస్ట్లో కొన్ని పరిచయాలు, వాళ్ళ అవసరం కొద్దీ మీ దగ్గరికి వచ్చారా, మీ అవసరం కొద్దీ వాళ్ళతో మీరు పరిచయం పెంచుకున్నారా. కానీ ఆ కొత్తగా పరిచయమైన మనుషులు చాలా కాలం దూరమై మళ్ళీ దగ్గరకు వచ్చిన వాళ్ళు, వాళ్ళ వల్ల కొంతమందికి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒక అన్నోన్ పర్సన్స్తో మనం ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టామంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు. వాళ్ళు ఎందుకు మాట్లాడదో తెలియదు. మంచిగా తీయటి మాటలు మాట్లాడి ట్రాప్లో పడ్డామంటే డబ్బులు పోవచ్చు, గౌరవం పోవచ్చు, ఇంకేదైనా జరగచ్చు. అందువల్ల గుడ్డిగా అతిగా నమ్మద్దు ఎవరిని. ఇది ముఖ్యమైన సూచన. మీకు చెప్పాను కదా, ఇక్కడ టైం బాగుంది, మనం చెప్పిన మాట వింటున్నారు కదా అనే మాటలో దాంట్లో ఉండి మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ కొత్తగా ట్రాప్ చేసేవాడు ఎలా ఉంటాడు, అన్నీ మీరే కరెక్ట్ అండి, మీరు చెప్పింది మీరు దేవుడు అండి, మీరు చెప్పింది కరెక్ట్ అండి, ఇలా మాట్లాడి వాడు ఏం చెప్పినా మీరేం చెప్పినా వాడు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా మీకు చాలా నమ్మకస్తుల్లో మారిపోయి మిమ్మల్ని ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తాడు. ఫ్యూచర్ కార్డులో డెత్ కార్డు అదే చెప్తుంది. నమ్మక ద్రోహం, దానివల్ల మోసపోయే అవకాశం, ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రజెంట్లో వాస్తవంలో జీవించండి. మిమ్మల్ని మీరు అతిగా ఊహించుకోవద్దు. వాస్తవంలో ఎంతో మీ కెపాసిటీ ఎంతో అంతే ఊహించుకోండి తప్ప చాలా బాగుంది కదా, మన డబ్బులు రొటేషన్ అవుతున్నాయి మనకి అని చెప్పి అప్పు దొరుకుతుంది కదా అప్పు చేయడం మొదలు పెడితే ఇబ్బంది పడతారు. అందువల్ల రియలైజేషన్ అనేది చాలా ముఖ్యం. రియలైజేషన్ లేకపోతే ఫ్యూచర్లో మొత్తాన్ని మోసపోయే అవకాశం. నాకు తెలిసి చాలామంది బిట్ కాయిన్స్లోని వాటిల్లో డబ్బులు పెట్టి డబ్బులు వస్తున్నాయంటే మోసపోయి డబ్బులు లక్షలు ఇరుక్కుపోయిన వాళ్ళు నాకు తెలుసు. అలాగా మోసపోకుండా చూసుకోండి. ఎదురు వాళ్ళు చెప్పే తీయ మాటలు, మోసం మాటలు నమ్మవద్దు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది. కుటుంబపరంగా 2 ఆఫ్ సోర్డ్స్, సామాజికంగా జడ్జిమెంట్. మీకు అర్థమవుతూ ఉంటాయి పరిస్థితులు, ఎదురు వాళ్ళు ఎలాగున్నారు, ఏం చేస్తున్నారు, మీ నుంచి ఏం కోరుకుంటున్నారు, మీరేం చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటుంది. మీరు ఏం చేయగలుగుతారు, ఏం చేయలేరు. కుటుంబపరంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. అన్ని పనులు మీరే చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సలహాలు మీరే ఇవ్వాలి, పని మీరే చేయాలి. ఆలోచన మీదే, పని మీదే. మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి కొంత ఎక్కువగా ఉంటాయి. మీ సహనానికి, ధైర్యానికి, మనోధైర్యానికి పరీక్షా కాలంలో కూడా తట్టుకోవాలి. సామాజికంగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు చెప్పాను కదా, మోసగాళ్ళు ఉంటారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. పరిచయం వాళ్ళు కొంతమంది మోసగాళ్ళు ఉంటారు. ట్రాప్ చేసి మిమ్మల్ని మీతో మాట్లాడి ఫ్రెండ్షిప్ చేసి, అలాంటి వాళ్ళు ఎవరు మీకు అర్థమవుతూ ఉంటుంది. వీడు మనం మోసం చేస్తున్నాడు, చేయాలనుకుంటే వీడి ఉద్దేశం మీకు అర్థమవుతూ ఉంటుంది. కానీ జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతారు. రియలైజేషన్ మీకు ఉంటుంది. జాగ్రత్తగా గుడ్డిగా అన్నీ నమ్మేయకుండా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది. ఎస్ ఆఫ్ కప్స్ బాగుంటుంది. ఏదైనా మంచి ప్రాజెక్టులు వెళ్ళే అవకాశము, అబ్రాడ్ ఏదైనా ట్రిప్ దొరికే అవకాశము, ఏదైనా కొంతకాలం ఎక్కువ కాలం ఏదైనా ఫారిన్ ట్రావెలింగ్ జరిగే అవకాశం బాగుంది.
ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? సన్, మీరు గట్టిగా ట్రై చేస్తే రిఫరెన్స్ ఏదైనా జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. పాత ఫ్రెండ్, పాత బాస్, పాత కొలీగ్స్ ద్వారా ఏమైనా ట్రై చేస్తే దొరికే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ కప్స్, అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది. మీరు జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. లిమిట్ దాటిపోకుండా ఉంది కానీ మీకు ఇబ్బంది ఉండదు. లిమిట్ దాటి వెళ్ళారా ఇబ్బంది పడతారు. మీకు చెప్పాను కదా, ట్రాప్లో పడతారని. ఫ్యూచర్ కార్డ్, డెబిల్ కార్డు చూపిస్తాం కదా, శక్తికి మించిన పని చేయడం మూలంగా ఇబ్బంది పడతారు. మీ లిమిట్లో మీరుంటే ఎటువంటి సమస్య మీకు ఏం రాదు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఫైనాన్షియల్ ట్రాప్లో పడి డబ్బులు పోగొట్టే అవకాశం కొంతమందికి ఉంటుంది. ఈ మన ఫోన్లో వచ్చి మెసేజ్ లింకులు ఓపెన్ చేయడాలు, ఇలాంటి పనులు చేయడం, ఫోన్పేలు వాటిలో జాగ్రత్తగా చూసుకుపోతే ఇబ్బంది పడి మోసపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవి చేయకపోయినా, జిఎస్టీ రిటర్న్స్ అవి చేయకపోయినా పెనాల్టీలు పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ కప్స్, పర్వాలేదు ఆరోగ్యపరంగా. ఆడవాళ్ళు ఎవరైనా థైరాయిడ్ ట్యాబ్లెట్ ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉంటే ఆ డోసేజ్ పొరపాటున మారిపోవడం కానీ చూసుకోవాలి. లేకపోతే కొంచెం ఇబ్బంది పడే అవకాశం, మందుల టైం వేసుకోకుండా ఉండడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఆడవాళ్ళకి కనబడుతుంది, మగవాళ్ళకి కాదు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? క్వీన్ ఆఫ్ కప్స్, మీరు ఏ పని చేస్తున్నా, ఏ మాట మాట్లాడినా, ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఆలోచించుకొని మాట్లాడండి. తొందరపాటు మాటలు మాట్లాడద్దు. మాట్లాడేసిన తర్వాత మనం ఏం మాట్లాడడం గుర్తు తెచ్చుకొని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అవసరమైతే జాగ్రత్తగా చూసుకోండి. అలాగా మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 10 ఆఫ్ కప్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? హెర్మిట్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్, విద్యార్థుడి పిల్లలకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్, బాగుంటుంది. అంతా కూడా పర్సనల్ లైఫ్ అంతా బాగుంది. మగవారు చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. అన్నీ మర్చిపోయి ఎన్ని ఇబ్బందులు ఏమన్నా కానీ ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు. హ్యాపీగా ఉంటారు. పిల్లలు వాళ్ళ దగ్గరికి వస్తారు, మీరు పిల్లల దగ్గరికి వెళ్తారు. బాగుంటుంది అంతా. ఆడవారికి కూడా మన లైఫ్ ఏంటి, మనం ఎలా జీవించాలి, మన నలుగురు రోల్ మోడల్గా ఉండాలి నలుగురికి. తప్ప మనం ఎలా ఉండకూడదు అనేలా కాకుండా ఎలా ఉండాలి అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తారు. ఆదర్శంగా జీవించే ప్రయత్నం చేస్తారు. నలుగురికి మంచి మార్గం చూపించే ప్రయత్నం చేస్తారు. బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. భార్యాభర్తలు ఒకళ్ళు టైం స్పెండ్ చేసి, టైం కేటాయించుకుని మీ లైఫ్ గురించి మీరు మాట్లాడుకుని, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, పర్సనల్ మ్యాటర్స్ కానీ అన్నీ కూడా ఆరోగ్య విషయాలన్నీ మీరు చూసుకుని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ స్పెండ్ చేసే అవకాశం కనబడుతుంది. సంతానం కూడా బాగుంది. పెళ్ళిళ్ళు సెటిల్ అవ్వడం కానీ, పెళ్లి సంబంధాలు రావడం కానీ, వేరే ఊళ్ళు వెళ్ళడం, వేరే ప్రాపర్టీస్ కొనడం ఇలాంటివి ఏమైనా కానీ సంతానపరంగా కూడా వృద్ధి కనబడుతుంది. విద్యార్థుల పిల్లలకు కూడా పర్వాలేదు, మంచి గైడెన్స్ దొరుకుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అంటే మొత్తమే చూసుకుంటే ఎవరో ఒకరు టార్గెట్ చేసి మిమ్మల్ని మోసం చేయడం ఈజీ అని చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. మోసపోకుండా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్ట్స్, శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్, ధనిష్ట వాళ్ళు దుడుకుతనం తగ్గాలి. తొందరపాటు నిర్ణయాలు, షార్ట్ కట్లు వెతకడాలు, ఏదో మాట్లాడేసి ఏదో చేసేయాలి, నిరూపించేసుకుందాం మనం అని చెప్పి ఇలా అనుకోవడం పొరపాటు. అలా అనుకోదు. కామ్గా ఉండండి. అన్నీ మీకు తెలిసినా ఏమీ తెలియని వాడు ఎలా ఉంటాడో అలా ఉండాలి. మౌనంగా ఉండాలి. శతభిషం వాళ్ళు బాగుంటుంది. సమాజానికి గుర్తింపు వస్తుంది. మోసపోయే అవకాశం శతభిషం వాళ్ళకి ఉంటుంది. అన్నీ నాకు తెలుసు అనేటువంటి మూర్ఖత్వంలో, భ్రాంతిలో ఉండి మోసపోతారు. అలా కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా 25, 26 తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి కొత్త మెసేజ్లు, గ్రూపుల్లో వచ్చే మెసేజ్లు ఓపెన్ చేసినప్పుడు లింక్స్ ఏమైనా ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ని మెసేజ్ అని వస్తూ ఉంటుంది. మేము ఓపెన్ చేస్తే గోవిందా. రిజర్వ్ బ్యాంక్ కూడా మన మెసేజ్ ఎప్పుడూ పంపరు. ఆ విషయం తెలుసు అందరికీ. కానీ రిజర్వ్ బ్యాంక్ సింబల్ ఉంది, మెసేజ్ ఎలా కనబడుతుంది చూద్దామని ఓపెన్ చేస్తారు. చూస్తే ఉంది, పోయినట్టే. పూర్వభద్రమని చాలా బాగుంటుంది. గుర్తింపు, గౌరవాలు వస్తాయి. పెళ్లి కాని పెళ్లి సెటిల్ అయ్యే అవకాశము, ఉద్యోగం వచ్చే అవకాశము చాలా 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 బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ సోర్ట్స్, పూర్వదుర్గనాశిని మంత్రం జపం చేసుకోండి. ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గనాశినియే మహామాయ స్పహ. శతభిషం వాళ్ళు ఏం చేయాలి? 4 ఆఫ్ సోర్ట్స్, రాహుగ్రహానికి కానీ దుర్గాదేవిని కానీ ఆరాధన చేయండి. పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ పెంటికల్స్, కార్తవీర్యార్జున జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః జపం చేసుకోండి. ఈ పరిహారాలని మన 18 తారీఖు జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, గమనించండి. శుభం భూయాత్.